భవనాలు ఎలా ఉంటాయి, ఏముంటాయంటే, నాకు యూనివర్సిటీకి ఎప్పుడు వైజాగ్ వచ్చినా చూస్తూ ఉంటాను. మనకి భగవంతుడు లోపలికి వచ్చే అదృష్టం ఇవ్వలేదు, మనకి చదువుకునే అవకాశం ఇవ్వలేదు, కానీ ఇలా లోపలికి వచ్చి మీతో కలిసే అవకాశం ఇచ్చాడు ఇన్ని సంవత్సరాల తర్వాత. కాకపోతే నాకు యూనివర్సిటీకి తీరుతెన్నులు ఎలా ఉంటాయి, ఏం జరుగుతాయి అంటానికి నా ఆత్మీయులు, పూర్వ ఆంధ్ర యూనివర్సిటీ విద్యార్థి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఇదే ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సి న్యూక్లియర్ ఫిజిక్స్లో ఆయన మాస్టర్స్ తీసుకున్నారు. ఆయన ఐ థింక్ సరిగ్గా గుర్తుంటే గోల్డ్ మెడలిస్ట్ కూడా అనుకుంటా. నేను అనుకుంటాను, ఇంత చదివి ఆయన న్యూక్లియర్ ఫిజిక్స్ ఆయన ఎంత కష్టపడ్డారు చదవడానికి, ప్రొఫెసర్లు ఎంత బలంగా ఉండేవాళ్ళు, ఎలా స్టార్ట్ చేశారు ఈ డిపార్ట్మెంట్స్ అని ఒక్కొక్క డిపార్ట్మెంట్ గురించి చెప్తా ఉంటే నాకు అలా తెలుసు ఆంధ్ర యూనివర్సిటీ గురించి. అలాంటి ఆంధ్ర యూనివర్సిటీకి ఈ శతాబ్ది ఉత్సవాలకి నాకు ఈ అవకాశం నిజంగా నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా విద్యను అందించే ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు చాలా ఉన్నప్పటికీ, అంటే 100 సంవత్సరాలు మన స్వాతంత్రం కంటే ముందు నుంచి ఉన్నది, కొన్ని తరాలను తీర్చిదిద్దుతూ అద్వితీయమైన జ్ఞానాన్ని అందించే విద్యా సంస్థలు మటుకు వేళ్ల మీద లెక్క పెట్టచ్చు, కొన్ని ఉన్నాయి. ఆ కొద్ది సంస్థల్లో సగర్వంగా శతాబ్ద కాలం పాటు ఎన్నో వేల మంది మేధావుల్ని సమాజానికి అందించిన మన చరిత్ర మన ఆంధ్ర విశ్వకళా పరిషత్, మన ఆంధ్ర యూనివర్సిటీకి దక్కుతుంది. సో మనందరం గర్వపడాలి, మీరు మరింత గర్వపడాలి, దీంట్లో భాగస్వామ్యం అయినది. ఈ ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రాంగణం కేవలం ఒక క్యాంపస్ మాత్రమే కాదు, ఇది విలువలతో, వ్యక్తిత్వంతో దేశ నిర్మాణంలో భాగస్వామిగా నిలిచి శతాబ్ద కాలాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకున్న భారతీయ వారసత్వ సంపదకు చిహ్నం. 1926లో ఉన్నతమైన విద్యని అందించాలని గొప్ప సంకల్పంతో మేధస్సు, సంస్కృతి, దేశ నిర్మాణం అనే 3 స్తంభాలపై ఆంధ్ర విశ్వవిద్యాలయం ఏర్పడింది. ఇక్కడ విద్యను పూర్తి చేసుకొని బయటికి వెళ్ళిన వారు కేవలం ఉద్యోగాల కోసం కాదు, వివిధ రంగాల్లో సమాజాన్ని ముందుకు నడిపే నాయకులుగా, మేధావులుగా, వ్యవస్థలో మార్పు తీసుకొచ్చే బలమైన శక్తిగా నిలిచారు. అలాంటి భవిష్యత్తుకి మీరు కూడా అడుగులేస్తూ ఉన్నారు. దేశ నిర్మాణం, సమాజ నిర్మాణం, దేశ ప్రగతికి తోడ్పడే మీ ముందు తరాలు ఎలా చేశారో మీరు కూడా దానికి సంసిద్ధం అవుతున్నారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ద కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు మనం ఈ స్థాయిలో ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని చూడగలుగుతున్నాం. ఇంతమంది విద్యార్థులు విద్యను పూర్తి చేసుకున్నారంటే ఈ మహోన్నత స్థాయికి కారణమైన మహనీయులు, ఈ విశ్వవిద్యాలయానికి పునాది వేసిన డాక్టర్ కట్టమంచి రామలింగ సిఆర్ రెడ్డి గారికి, ఈ ఆలోచనకి విలువైన సహకారం అందించిన మాజీ ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి, వైజ్ఞానిక రంగంలో రామన్ ఎఫెక్ట్ ద్వారా నోబెల్ పురస్కారాన్ని అందుకున్న సార్ సివి రామన్ గారికి మనస్ఫూర్తిగా నమస్సుమాంజలు తెలుపుతున్నాను. అంటే మీరు చప్పట్లు కొడుతుంటే మనం నిజంగా ఎవరికి చప్పట్లు కొట్టాలి? రాధాకృష్ణన్ గారికి, సివి రామన్ గారికి, డాక్టర్ సిఆర్ రెడ్డి గారికి. మనం హీరోలకి వీళ్ళకి చప్పట్లు కొడతాం, కానీ ఎవరి త్యాగాల మీద, ఎవరి వైజ్ఞానిక జ్ఞానంతో, ఎవరైతే మేధోశక్తితోటి దేశాన్ని నడిపిస్తారో నిజమైన నివాళులు కానీ, నిజమైన స్పందన కానీ వాళ్ళకే అర్పించాలి. మీరందరూ ప్రేమతో నాకు చప్పట్లు కొట్టినా ఆ చప్పట్లని ఆ మహనీయులకే నేను
వారి పాదాల చెంతను వదిలేస్తున్నాను. నేను ఎందుకు యూనివర్సిటీస్కి ఇవన్నీ రానంటే, ఎందుకంటే నాకు అర్హత లేదని తెలుసు నాకు. ఎందుకంటే నేను మేధస్సుతోటి పోటీ పడలేను నేను. ఎందుకంటే మనుషుల్ని కదిలించగలిగేది, సమాజాన్ని ముందుకు నడిపించేది అలాంటి మహానుభావులు ఇలాంటి వ్యవస్థని మనం ప్రతిష్ఠిస్తే, అలాంటి వ్యవస్థకి అతిథిగా రావాలంటే కూడా నాకు అర్హత ఉందా అనుకుంటాం. కానీ నాకు అర్హత ఉందా లేదో ఇవన్నీ పక్కన పెడితే, మీరు ప్రేమతో పిలిచారు, అందుకుని వచ్చాను. మీరు నిష్పక్షపాతంగా నా మనసులో ఉన్న అభిప్రాయం చెప్పమంటే, ఇలాంటి విశ్వవిద్యాలయాలకు వచ్చి, అలాంటి మహానుభావులు నడిపిన విశ్వవిద్యాలయాలకు వచ్చి నేను ఇలాంటివి చెప్పడం నిజంగా నాకు ఇష్టం లేదు. కానీ ప్రేమ అంటే ఒకసారి మీతో పంచుకుంటే ఇది తెలుస్తుంది మీకు. ఒకసారి నేను ఎందుకు చెప్పడానికి వచ్చానంటే, చప్పట్లు కొట్టాల్సింది నాకు కాదు, మహానుభావులు చప్పట్లు కొట్టాలని చెప్పడానికైనా ఇలాంటి సందర్భాన్ని వాడుకోవచ్చని వచ్చాను. ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ద కాలం ఈ ఆంధ్ర విశ్వకళా పరిషత్లో చదివిన ఎంతోమంది చరిత్రలో నిలిచారు. ఇదే విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేసిన ఉపరాష్ట్రపతి గారు ఉన్నారు. మన జీవితంలో ఎటువైపు వెళ్ళాలి అనే మార్గాన్ని ఎంచుకునే ఆలోచన మనకి చదువుతో, యూనివర్సిటీతో మొదలవుతుంది. కానీ ఆ గమ్యాన్ని ఎలా చేరుకోవాలని మనం స్వశక్తితోనే మనం నిర్ణయించుకోవాలి. మీరు కేవలం ఈ విశ్వవిద్యాలయం విద్యార్థులు మాత్రమే కాదు, మీరు మీ చల్లని మాట చాలు వచ్చే దగ్గు ఆగిపోతుంది. మీరు కేవలం విశ్వవిద్యాలయం విద్యార్థులు మాత్రమే కాదు, మీరు ఈ విశ్వవిద్యాలయం భవిష్యత్తు. మీరు ఇక్కడ గడిపే సంవత్సరాల్లో మీ జీవితంలో ముఖ్యమైన క్షణాలు, మీ ఆలోచనలు తీర్చిదిద్దే అద్భుతమైన క్షణాలు. దేశ భవిష్యత్తుకు మీరే నావికులు. మీ విలువల్ని నిర్మించే క్షణాలు, మీ దిశని నిర్ణయించే క్షణాలు ఇవి. విద్య అంటే పుస్తకాల్లో ఉన్న జ్ఞానం మాత్రమే కాదు, సమస్యల్ని ఎదుర్కోగలిగే ధైర్యం, సరైన నిర్ణయాలు తీసుకునే వివేకం, సమాజానికి ఉపయోగపడే బాధ్యత. సౌత్ ఆఫ్రికా ప్రెసిడెంట్గా చేసి అపార్థైడ్ మీద యుద్ధమే చేసి కొన్ని దశాబ్దాలు చేసిన నెల్సన్ మండేలా గారి మాటల్ని ఒకసారి మీకు గుర్తు చేస్తాను. ప్రపంచాన్ని మార్చగల అత్యంత శక్తివంతమైన ఆయుధం ఉందండి, అది విద్య. కాబట్టి మీ లక్ష్యం కేవలం ప్రతిభ కాదు, మీ ధ్యేయం సమాజ సేవ కూడా కావాలి. మీ జ్ఞానం మీకోసం మాత్రమే కాకుండా, మీ అరుపులు కేకలు అన్నీ కూడా, మీ ఉత్సాహం సమాజానికి దేశానికి ఉపయోగపడాలి. ఈరోజు ప్రపంచ స్థాయిలో భారతదేశం ఒక బలమైన దేశంగా నిలిచింది. గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా, వికసిత్ భారత్ 2047 వంటి కార్యక్రమాలు భారతదేశాన్ని స్వయం సమృద్ధి వైపు తీసుకెళ్తా ఉన్నాయి. రాష్ట్రంలో కూడా ఎడ్యుకేషన్, ఎంపవర్మెంట్, యూత్, ఇన్నోవేషన్, ఆపర్చునిటీస్ అన్న ఆలోచనలతోటి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అన్ని ముందుకెళ్తా ఉంది రాష్ట్రం. రాష్ట్రం పునర్నిర్మాణంలో యువతని భాగస్వామ్యం చేసే దిశగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తూ ఉంది. ఈ మార్పుని సాధించగలిగేవారు, మన మధ్యలో నిలబడి ఉన్నవారు మీరే. మార్పు తీసుకొచ్చేది యువత మాత్రమే. దేశ భవిష్యత్తు, మన భవిష్యత్తుని పరిస్థితులు నిర్ణయించవు, మన ఆలోచనలు నిర్ణయిస్తాయి, మీ విలువలు నిర్ణయిస్తాయి, మీ చర్యలు నిర్ణయిస్తాయి.